ఒక కంప్యూటర్ స్టోర్ ఉంది. అందులో 1000 ఐటెమ్స్ ఉన్నాయి. 1000 డిఫరెంట్ ఐటెమ్స్ చూసారా? 1000 ఉన్నాయి. దీనిలో నేను పర్చేజ్ చేసినప్పటికి, ఇప్పటికి స్టాక్ ఎంత ఉంది? ఇప్పుడు స్టాక్ ఎంత ఉంది? ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయి? రీఆర్డర్ చేయాలా? వద్దా? ఏ ఐటెమ్ రీఆర్డర్ చేయాలి? ఎట్లా మనం తెలుసుకోవాలి? చాలా సింపుల్ ఫార్ములా అందరికి తెలిసిందే. కానీ దాని ఉపయోగం మనము మన బిజినెస్ గాని, మన అఫీషియల్ జాబ్‌లో గాని ఎట్లా మనం జేసుకోవచ్చు? మనం ఫైల్స్ తయారు జేసుకోవచ్చు అనే దాని గురించి నేను ఈ ఎగ్జాంపుల్ మీకు చూపెడుతున్నా. ఇక్కడ నేను ఈ సెల్ సెలెక్ట్ చేసుకొని ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ అనే సింపుల్ ఫంక్షన్ బ్రాకెట్ ఓపెన్ ఒకవేళ ఈ క్వాంటిటీ ఇన్ స్టాక్ అనేది ఈ సెల్లు లెస్ దెన్ 3 అయినట్టయితే 3 కంటే తక్కువ ఉన్నప్పుడు కామా ఏం కావాలి? రీఆర్డర్ చేయాలా వద్దా? యెస్. ఒకవేళ 3 కంటే ఎక్కువ ఉంటే మళ్ళీ కామా, మళ్ళీ ఇన్వర్టెడ్ కామాస్‌లో నో. మళ్ళీ ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ చేసి, బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేయాలి. చూసారా? అది ఇక్కడ రెండే ఉన్నాయి కాబట్టి రీఆర్డర్ చెయ్యి అని మనకు మెసేజ్ వచ్చేసింది. ఇప్పుడు ఈ ఫిల్ హ్యాండిల్‌ని నేను డబుల్ క్లిక్ చేస్తే ఇదే ఫార్ములా అన్నిట్లో కాపీ అయిపోతది. ఆటోమేటిక్‌గా మనకు స్టేటస్ వచ్చేస్తది. నేను డబుల్ క్లిక్ చేసిన చూసారా? అన్నిట్లో కూడా మనకు ఏది ఆర్డర్ చేయాలి, ఏది ఆర్డర్ చేయొద్దు అనే ఐడియా ఈజీగా మనకు తెలిసిపోతది. ఇంత చిన్న ఫార్ములా మనకు బిజినెస్‌లో చాలా ఉపయోగపడుతుంది. అవునా కాదా? ఓకే.